హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఈ రోజు అయితే ఒక న్యూ రెసిపీ చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చానండి. ఇది సీజన్ లోనే దొరుకుతాయి. ఈ సీజన్ లో వచ్చే వాటిని అస్సలు మిస్ అవ్వకుండా తినాలండి. అందుకే నేను కార్న్స్ తో ఎలా గారెలు చేయాలి అనేది చూపించాలి అనుకున్నాను ఈ వీడియోలో. ఈ మొక్కజొన్నలు తెచ్చుకునేటప్పుడు చూసుకొని తెచ్చుకోవాలండి, ముదురుగా ఉండాలి. అలా అయితేనే గారెలు చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అయితే నేను ఇక్కడ స్వీట్ గారెలు ఎలా చేయాలి అనేది అండ్ హాట్ గారెలు ఎలా చేయాలి అనేది చూపియాలి అనుకున్నాను. ఈ మొక్కజొన్నను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒలిచి పెట్టేసుకోవాలి. 1 గ్రీన్ చిల్లీ, 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఇవి 2 కట్ చేసి పెట్టేసుకోవాలండి. స్వీట్ కార్న్స్ అండ్ కార్న్స్, వీటి యొక్క డిఫరెన్సెస్ తెలుసా మీకు? స్వీట్ కార్న్స్ అంటేనేమో ఉడకబెట్టుకొని తింటాము, కార్న్స్ అంటేనేమో అవి మనము కాల్చుకొని తింటాము, గారెలు కూడా చేసుకుంటామండి. ఇది కూడా తెలీదా అనుకోవచ్చు, బట్ ఉంటారండి చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. అందుకే మనం చెప్పొచ్చు కదా అని చెప్పి నేను చెప్పాను. సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే బాయిలర్ కోడికి నాటు కోడికి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి. స్వీట్ కార్న్ అంటేనేమో బాయిలర్ కోడి టైపు, అండ్ కార్న్ అంటేనేమో అంటే ఓన్లీ మొక్కజొన్న అంటేనేమో నాటు కోడి టైప్ అండి, అంతే. ఇప్పుడు స్వీట్ గారె కోసం మనం మిక్సీ జార్లోకి కార్న్స్ హాఫ్ వేసేసుకోవాలండి, సగం వేసుకోవాలి. అండ్ బెల్లం వేసుకోవాలండి, అండ్ అలాగే కొంచెం ఇలాచీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు మనం జస్ట్ 4 విప్స్ కొట్టాలండి, మర్చిపోవద్దు. కచ్చా పచ్చగా రావాలి, ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేయకూడదు అస్సలు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, వీడియోలో చూస్తున్న విధంగా కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఇలా అయితేనే గారెలు చేయడానికి వస్తాయి అన్నమాట. మెత్తగా గ్రైండ్ చేస్తే అది ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటది కదా, సో అప్పుడు మనకు గారెలు చేయడం అనేది రాదు. కచ్చా పచ్చగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిగతా ఉన్న కార్న్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అందులోకి వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ అలాగే వీటితో పాటు మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట, వాసన కోసం అని చెప్పేసి. ఇప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకోవాలండి. దీంతో పాటు క్లీన్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ బాగుంటాయి కాబట్టి వేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి. మనం వేసుకునే దానికంటే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటది. అండ్ అలాగే ఒక చిన్న ఇంచ్ అంత అల్లం తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే అండి, కచ్చా పచ్చగా, ఇగో వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా కచ్చా పచ్చగా వచ్చే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కార్న్స్ లలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. ఈ వాటర్ కంటెంట్ వల్ల మనం మెత్తగా గ్రైండ్ చేసిన అనుకోండి గారె వేయడానికి రాదనమాట. అందుకని ఇలా బరకగా కచ్చా పచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ నంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అదేమో స్వీట్, ఇదేమో హాట్ అండి. హాట్ గారెలోకి కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు అనేది మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు వేయకూడదు, పసరు వాసన వస్తుంది. అందుకనే ఇలా సపరేట్ గా తీసి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. ఇదేమో హాట్ గారె కోసం, ఇదేమో స్వీట్ గారె కోసం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సరిపడా పోసుకోవాలండి. మనము సఫిషియెంట్ ఆయిల్ పోసుకున్న తర్వాత హీట్ ఎక్కిందా లేదా అనడానికి అలా హ్యాండ్ పెట్టి చూసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇలా గారె అనేది చూడండి, ఇక్కడ నేను ఎలా ప్రెస్ చేసి వేస్తున్నాను అనేది హ్యాండ్ మీదకి ఇలా తీసుకొని అలా ప్రెస్ చేసి వేసేసుకోవాలి. ఇక్కడ ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. చూడండి, ఇలా హ్యాండ్ మీదకి తీసుకొని ఇలా ప్రెస్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవచ్చు, ఒకటే సింగిల్ హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. నేను మీకు చూపించడం కోసం ఈ విధంగా 1-2 సార్లు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపించేది స్వీట్ గారెలండి. స్వీట్ మొక్కజొన్న గారె అనేది చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను. ఫస్ట్ నేను అవే వేస్తున్నానండి. గారెని తిప్పేటప్పుడు స్లోగా తిప్పాలండి, లేకపోతే అది విరిగిపోతుంది. చాలా డెలికేటెడ్ గా ఉంటాయి. ఈ రెసిపీలో మొత్తం మనం అసలు వాటర్ అనేది వాడమండి. వాటర్ వాడకుండానే మనం ఇది గారె చేసి చూపిస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది సరిపోని ఉంటది కార్న్స్ లలోనే, అందుకే మనం వాటర్ వేయాల్సిన పని ఉండదు. అలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. ఇవి ఈ సీజన్ లోనే వస్తాయండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మొక్కజొన్నలు అనేవి కాల్చుకొని కూడా తినొచ్చు. స్వీట్ కార్న్ అనేది త్రూ అవుట్ ఇయర్ అంతా వస్తుంది, కానీ ఈ మొక్కజొన్నలు మాత్రం ఇప్పుడు ఈ సీజన్ లోనే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి.
మనము గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గారెల్ని ఫ్రై చేయాలండి. ఎక్కువ మంట పెట్టినప్పుడు గారెలు అనేవి మాడిపోవడం జరుగుతుంది. తక్కువ మంట పెడితే గారెలు అనేవి ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. అందుకని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కలర్ రెడ్ గా బాగొచ్చాయండి. బెల్లం గారెలు అయితే తయారయ్యాయండి. ఇప్పుడు మనము నెక్స్ట్ హాట్ గారెలు ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఈ విధంగా పిండి తీసుకొని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ గా పిండి ఆ గారె పిండి తీసుకోవాలి. ప్రెస్ చేస్తూ ఇలా ముద్దలాగా చేసుకొని హ్యాండ్ మీద ఇలా ప్రెస్ చేసుకొని వేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది. ఈజీగా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. ఇక్కడ స్లోగా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి. ఇక్కడ స్లోగా టర్న్ చేసుకోవాలండి. వాటిని తిప్పేసేటప్పుడు స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే అగో గారె విరుగుతుందండి. అందుకని చిన్నగా తిప్పుకోవాలి మనము. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఫ్రై అయిపోయిన గారెల్ని తీసేసుకోవాలండి. ఇంకా మన ఛానల్లో పునుగులు ఎలా చేయాలి, గుంట పొంగనాలు ఎలా చేయాలి, స్వీట్ కార్న్ ఇంట్లోనే ఎలా సింపుల్ గా తయారు చేసుకొని తినాలి ఇన్స్టెంట్ గా అనేవి ఈ వీడియోస్ అన్ని ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే గనక చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి, మీ కొలీగ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. సో గారెలన్నీ బ్రౌన్ కలర్కి వచ్చేసాయండి. ఒక్కొక్కటిగా మొత్తం తీసేసుకోవాలండి. ఆయిల్ అనేది సపరేట్ చేసుకొని తీసేసుకోవాలి. ఎమ్మీగా ఎంతో టేస్టీ గారెలు అనేవి రెడీ అయిపోయాయి. ఇవి హాట్వే అండి, హాట్ గారెలు. మళ్ళీ నెక్స్ట్ వేసుకుందామండి. ఫ్లేమ్ తగ్గించుకొని ఆ తర్వాత ఇలా బాల్స్ లెక్క చేసుకొని హ్యాండ్ మీద ప్రెస్ చేస్తూ స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేసేయాలి. స్లోగా వేసేసుకోవాలి గారె అనేది. ఇంట్లో చిన్నపిల్లలు ఇట్లా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా స్వీట్ గారెలు అనేవి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి నేను 2 టైప్స్ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఎక్కువగా స్వీట్ తింటే స్వీట్ చేసుకోండి, లేదు హాట్ తింటామంటే హాటే చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను. కావాల్సిన విధంగా మనం చేసుకోవచ్చండి. చిన్నగా ఇవన్నీ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలండి. చూడండి మీరు వీడియోలో నెమ్మదిగా అలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఆ కలర్ ఎలా ఉన్నాయో, బ్రౌన్ కలర్ లో. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం. లేదు ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఈ మాత్రం అయితే చాలండి. కలర్ ఈ విధంగా వచ్చేస్తే సరిపోతుంది. అన్ని ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ లో తిప్పేసి ఫ్రై అయితే చేయాలి. చేసిన తర్వాత మొత్తం తీసేసుకోవాలండి మనం ఒక బౌల్లోకి. వీటికి పెద్ద ప్రాసెస్ పట్టదు. ఇవి వెంటనే ఫ్రై అవుతాయండి. ఇలా ఆయిల్లో వేయగానే వెంటనే టర్న్ చేసుకుంటూ ఉండాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే అయిపోతాయండి. స్వీట్ గారెలు అండ్ హాట్ గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చాయి అనేది. చూడండి లోపలైతే చాలా బాగా ఉడికాయండి. టేస్ట్ అయితే మస్తు వచ్చినాయండి. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నా. నేను ఆల్రెడీ తిన్నానండి. చూడండి అది తుంపుతుంటే ఎలా సౌండ్ వస్తుందో, సో అలా సౌండ్ రావాలి. క్రిస్పీగా ఉండాలి. లోపల అనేదో మెత్తగా ఫ్లఫీగా ఉండాలి. ఇలా ఉండాలండి గారెలంటే. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. ఈ వర్షాలకు బయట తినడం అంత మంచిది కాదు. అండ్ ఆల్సో సీజన్ లో దొరికేవి తింటేనే బాగుంటది. కాబట్టి మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకొని తినండి. ఇప్పుడు స్వీట్ గారె ఎలా ఉందనేది చూద్దాము. చూడండి అది తుంపుతుంటే ఎలా పైకి వస్తుందో, జ్యూసీగా ఎంత బాగా వస్తుందనేది చూడండి. Thank you so much. Like, share, subscribe to my channel.